శ్రీకాళహస్తి ఆలయంలో ఇంటి దొంగలు పెరిగిపోతున్నారు. దర్శనాల నుంచి రాహుకేతు పూజల వరకు అక్రమాల్లో ఆరితేరారు కొందరు ఉద్యోగులు. మరికొందరు అంతకు మించి అనేలా ఉంది పరిస్థితి. ఏకంగా స్వామివారి ప్రసాదాలతోనే అక్రమ సంపాదనకు తెరతీశారు. ప్రసాదం తయారీ పోర్టులో గోల్మాల్ జరిగిందని ఈవో గుర్తించడం కలకలం రేపింది. రాహుకేతు పూజలకు శ్రీకాళహస్తి దేవస్థానం ప్రసిద్ధి. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఏటా 130 కోట్ల నుంచి 150 కోట్ల వరకు హుండీ ఆదాయం ఉంటుంది. ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఆలయంలో ఓవైపు దళారులు, మరోవైపు ఉద్యోగులు అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారు. దీంతో ఆలయ ఆదాయానికి గండి పడుతోంది. ఓవైపు అక్రమార్కుల తీరుతో విమర్శలొస్తుంటే ప్రసాదాల పోటులో ఓ ఉద్యోగి ఆలయ ఈవోకు అడ్డంగా దొరికిపోయాడు. శ్రీకాళహస్తీశ్వరుని ఆలయంలో లడ్డు, పులిహోర, వడ, జిలేబీ ఇలా 4 రకాల ప్రసాదాలను భక్తులకిస్తారు. అయితే లడ్డు, పులిహోరను 2000 నుంచి 3000, వడ, జిలేబీని 1000 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు విక్రయిస్తూ ఉంటారు. పోటులో తయారైన ప్రసాదాలను ఇండియన్ బుక్లో ఎంట్రీ చేసిన తర్వాతే విక్రయ కేంద్రాలకు పంపి భక్తులకు అందిస్తూ ఉంటారు. కానీ కొందరు ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అటు పోటులో ఇటు విక్రయ కేంద్రాల్లో ఎంట్రీ చేయడం లేదు. లడ్డు, పులిహోర, వడ, జిలేబీలో కొన్నింటికి మాత్రమే టికెట్ కొట్టి మిగతా వాటికి టికెట్ డబ్బులు చేతికి తీసుకుని ప్రసాదాలిస్తూ ఆదాయానికి గండి కొడుతూ జేబులు నింపుకుంటున్నారు. ఆలయ పోర్టులో ఇన్ఛార్జిగా పనిచేస్తున్న సురేష్ 2 రోజుల క్రితం ఈవో బాపిరెడ్డికి అడ్డంగా దొరికిపోయాడు. సుమారు 200 పులిహోర ప్యాకెట్లను ఎంట్రీ చేయకుండానే పోర్టు నుంచి ప్రసాదాల విక్రయ కేంద్రాలకు తీసుకొచ్చి ఇక్కడ కూడా బుక్లో ఎంట్రీ చేయకుండానే విక్రయించాడు. ఈవో బాపిరెడ్డి పోర్టును పరిశీలించిన సమయంలో ఈ విషయం బయటపడింది. పోర్టును పరిశీలిస్తున్న సమయంలో నిల్వ ఉన్న సరుకుకు రిజిస్టర్లో ఎంట్రీకి తేడా గుర్తించారు. పోర్టు నుంచి కౌంటర్కు తరలించిన పులిహోర మోతాదులో భారీగా వ్యత్యాసం ఉన్నట్లు ఆయన ఆధారాలతో పట్టుకున్నారు. ప్రసాదాల తయారీ నుంచి కౌంటర్లలో విక్రయాల వరకు చాలామంది కుమ్మక్కైతేనే లెక్కల్లో తేడాలు, అక్రమాలు జరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో సూత్రధారులెవరు, పాత్రధారులెవరో నిగ్గు తేల్చాలని భక్తులు కోరుతున్నారు.